వారంతా మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు. ఈ మాట అన్నది ఎవరో కాదు, నిన్నటి వరకు సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పట్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన వైసీపీ చివరకు ఏం చెప్పాలో తెలియక వింత వింత సమాధానాలు చెప్పుకుంటూ కాలం గడిపేశారు. చివరకు సొంత గడ్డపై ఎందుకు ఓడిపోయామనే విషయం గురించి అప్పట్లో చర్చించకుండా వదిలేశారు. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీకి తొలి పట్టం కట్టింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఏడాది క్రితమే తేలిపోయింది. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై పట్టభద్రులు స్పష్టత ఇచ్చేశారు. 108 అసెంబ్లీ స్థానాల పరిధిలో నిర్వహించిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతో వైసీపీకి ప్రతికూల వాతావరణం ఉందనే సంకేతాలు మొదలయ్యాయి. ఏకంగా సీఎం జగన్ సొంత జిల్లాలో సైతం పట్టభద్రులు వైసీపీని ఓడించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. మొత్తం 3 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా తూర్పు రాయలసీమలో 34,110 ఓట్లు, ఉత్తరాంధ్రలో 34,936 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. చివరకు కడప జిల్లా ఉన్న రాయలసీమలోనూ గెలవడం టీడీపీలో ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. అయితే ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన వైసీపీ పెద్దలు వ్యతిరేకత లేదనే కోణంలో సమర్థించుకున్నారు. చదువుకున్న పట్టభద్రులు తమ ఓటర్లు కాదని, అసలు చదువుకున్నోళ్లు తమ పార్టీకి ఓట్లు వెయ్యరు అంటూ విచిత్రమైన లాజిక్ తో బుకాయించారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనుభవంతో తప్పులు సరిదిద్దుకుని ఉంటే ఇంతటి ఘోర పరాజయం చవిచూడాల్సిన దుస్థితి వైసీపీకి తప్పేది. కానీ జగన్, సజ్జల సహా పార్టీ కీలక నేతలెవ్వరూ ఆ ఓటమిని సీరియస్ గా తీసుకోలేదు. ఉద్యోగులు, చదువుకున్నవారు, పట్టణ ప్రాంతాల్లోని వారు తమ ఓటర్లే కాదు అంటూ సొంత సూత్రీకరణ చేసుకుని వారిని నిజంగానే పూర్తిగా దూరం చేసుకున్నారు. 2019లో ఈ వర్గాల ఓట్లతోనే అధికారంలోకి వచ్చామని విస్మరించారు. అప్పట్లో టీచర్లను బెదిరించి ఆ ఎమ్మెల్సీలను వైసీపీ దక్కించుకుంది. కానీ పట్టభద్రులను మాత్రం బెదిరించే పరిస్థితి లేకపోవడంతో చతికిల పడింది. ఆ ఎన్నికల ఫలితంతోనే వైసీపీ కంచుకోటకు బీటలు వారాయని అధికార పార్టీలోని చాలా మంది నేతలకు అర్థమైనా పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోయారు. చివరకు వైసీపీ ఘోర పరాజయంతో నెటిజన్ల దాడిని ఎదుర్కోలేక జగన్ సొంత మీడియా చేతులెత్తేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ ఆధిక్యం స్పష్టం కావడంతో తన ఛానల్లోని కామెంట్ల సెక్షన్ ను బ్లాక్ చేసింది. కౌంటింగ్ సమయంలో రకరకాల విన్యాసాలు చేసింది. ఆధిక్యంలో వైసీపీ ఖాతా తెరిచే వరకు టీడీపీకి ఆధిక్యం వచ్చినా ఆ నంబర్లను టెలికాస్ట్ చేయలేదు. అప్పట్లో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది.